ఈ ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం త్వరలో తేలనుంది. ఇప్పటికే కొలరాడోలో సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రైమరీ బ్యాలెట్ లో పాల్గొనకుండా ట్రంప్ పై నిషేధం విధించింది. అయితే కొలరాడో స్టేట్ సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ను విచారించేందుకు దేశ సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ విచారణను త్వరితగతిన చేపడతామని, ఫిబ్రవరి 8న తుది వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ తెలిపారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత క్యాపిటల్ బిల్డింగ్ పై ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడి రాజ్యాంగ పరంగా తిరుగుబాటు కిందకు వస్తుందా రాదా అనే దానిపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. ట్రంప్ చేసిన తిరుగుబాటు రాజ్యాంగ తిరుగుబాటు కిందకు వస్తుందని భావించిన కొలరాడో స్టేట్ సుప్రీంకోర్టు ఆయనను ఆ స్టేట్ ప్రైమరీ బ్యాలెట్ లో పాల్గొనకుండా బ్యాన్ విధించింది. అయితే ఆ బ్యాన్ పై దేశ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ట్రంప్ కు అనుకూలంగా వస్తే ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకున్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయి.